ఆచార్యస్వామి భాష్యం ఎంత గొప్పదో ఒక నిత్య జీవితంలో ఉదాహరణతో చెప్పే ప్రయత్నం చేస్తానండి. రాత్రి పడుకుంటున్నాం, కొన్ని వందల రాత్రులు నిద్రపోయాం. 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు గడిపేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ పెద్దలు. ఏ రాత్రి అయినా ఎంత నిద్రలో ఉన్నా మన వేలుతో, మన పంటితో మన వేలు కొరుక్కున్నావా? మన వేలుతో మన కన్ను పొడుచుకున్నావా? జరగలేదండి. 62 ఏళ్లలో నాకైతే జరగల ఏ ఒక్క రాత్రి కూడా. ఎందుకండి? మనం నిద్రలో ఉన్నాం కదా. ఇంకా పొగలైనా పొరపాటున వేలు నోట్లోకి వెళ్ళిందేమో, వేలు కంట్లోకి వెళ్ళిందేమో, కానీ రాత్రి నిద్రలో ఎప్పుడు వెళ్ళదండి, అసలు అసాధ్యం అది. లోపల జీవుడికి ఈ శరీరం అంతా ఒక్కటే, నన్ను నేను గాయపరచుకోకూడదనే భావన దృఢంగా ఉంది సుషుప్తిలో కూడా, అందుకే అది జరగదు. ఈ కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, చెవి అన్నీ ఒక్కటే. ఇందులో నన్ను నేను గాయపరుచుకోకూడదు, ఈ వేలు కంట్లోకి రాకూడదు, ఈ వేలు నోట్లోకి వెళ్ళకూడదు, వెళ్ళినా పన్ను కొరకూడదు అని లోపల ఒక అద్వితీయ అపూర్వ జ్ఞానం ఉంది. అదే ఆనందమయ కోశం. అక్కడ ప్రమోదం ఉంది, మోదం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఆనందమయ కోశానికి వెళ్ళగానే ముక్తి వచ్చినట్టు కాదు. పంచకోశాల్లో 5వది, 5 దాటి వెళ్ళవలసిందే. ఆనందమయ కోశంలో కూడా ఇంకా బంధితుడే ఉంటాడు. విజ్ఞానం జీవుడైతే ఆనందం కొంచెం కాస్త వృద్ధి చెందిన జీవుడు. అక్కడ కూడా వృత్తి ఉంటుంది. ఆత్మానాత్మ వివేకంలో శంకరాచార్య చెబుతారు, ఆనందమయ కోశో నామ ప్రియమోద ప్రమోద వృత్తిమది అజ్ఞాన ప్రధానం అంతఃకరణం అంట. అజ్ఞాన ప్రధానం అక్కడ ఇంకా అజ్ఞానం ఉంది. అంటే మళ్ళీ పొద్దున్న లేస్తున్నాడు కదా, అంత ఆనందం నిజంగా ముక్తి పొందితే మళ్ళీ పొద్దున్న లేచాక ఇంక మళ్ళీ ఇందులోకి ఎందుకు వచ్చాడు మరి? అంటే అక్కడ ఇంకా అజ్ఞానం ఉంది, గాఢ సుషుప్తిలో అజ్ఞానం ఉంది. అంచేత అది బయటికి రాగానే ప్రియ, మోద, ప్రమోద అన్నీ కలుగుతున్నాయి. ముందు ఒక దాని మీద ఆకర్షణ ఏర్పడడం ప్రియ, అది లభిస్తే కలిగేది మోదం. ఆ అనుభూతిని మళ్ళీ మనం గుర్తు చేసుకుంటాం, అది ప్రమోదం. ఓ దాని మీద ప్రీతి ఏర్పడింది, అది ప్రియ. ఓ వస్తువో మనిషో ఏదైనా కానివ్వండి, ఓ ప్రయోజనమో ఏదైనా సరే, ముందు ప్రియ. అది ప్రియం కాకపోతే మనం ప్రయత్నం చేయం కదా, మనకేదో ఇష్టమైంది, దాన్ని పొందాలని ప్రయత్నం చేశాం, అందులో మోదం కలిగింది, అది పొందాం, అనుభూతి పొందాం, అది ప్రమోదం. ప్రియ, మోద, ప్రమోద వృత్తిమత్ అజ్ఞాన ప్రధానం అంతఃకరణం ఆనందమయ కోశ. అంటే ఆనందమయ కోశంలో కూడా మనిషికి మోక్షం రాదు. ఈ 5ంటిని దాటిపోతేనే వస్తుంది. ఎందుకని అస్మాల్లోకాత్ ప్రేత్య అనే ఆ చివరి ఆనందమయ కోశం కూడా సంక్రమ్య అంటారు, అది కూడా అతిక్రమించాలి. తదప్యేష శ్లోకో భవతి, ఇదంతా ఈ శ్లోకంలో చెప్పామన్నాడు. దాటి వెళ్ళిపోవలసిందే, పంచకోశాలకి అతీతంగా వెళ్ళిపోవలసిందే. ఇంక పంచేంద్రియాలను వీటి గురించి చెప్పక్కర్లేదు, వాడికి ఎప్పుడూ అతీతంగానే ఉండాలి. దాన్ని కూడా దాటిందే ఆనందం. అన్నమయం, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం, ఆనందమయం కూడా దాటాలి. అక్కడ ఉన్నప్పుడు కాస్త రక్షణ ఏమిటి అంటే, విజ్ఞానమయం, ఆనందమయ కోశాల స్థాయికి వెళ్ళగలిగిన యోగ సాధకుడు కిందికి దిగే అవకాశాలు తక్కువ, లేవని కాదు, అవకాశాలు తక్కువ, దిగే అవకాశాలు తక్కువ. కాస్త జ్ఞానం ఎప్పటికప్పుడు కాస్త ప్రచోదనం అవుతూ ఉంటుంది. ఎందుకు ఇది పొందావు కదా, ఏడిచావు కదా, మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఇది వేరు అది వేరు అంటూ ఉంటాడు లోపల ఒకడి నుంచి. అక్కడే భ్రష్టుడు అవుతాడు వాడు. ఒకవేళ ప్రాణం పోతే యోగ భ్రష్టు అభిజాయితే, మళ్ళీ జన్మెత్తాల్సిందే, 12 ఏళ్ళు నానాయాతన పడాల్సిందే. అప్పటికేమైనా అయితే రమణ మహర్షిలో వెళ్ళిపోతాడు 12వ ఏట, లేదా మళ్ళీ తగులుకుంటుంది. అంచేది ఇది ఈ బంధనం తెంచుకోవడం అంతా మన మనస్సులో ఉంది. దానికోసమే మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నానికే మొత్తం వేదశాస్త్ర చర్చలు, సభలు అన్నీ కూడా మనకు అవి తెలియజేయడం కోసమే ఇక్కడ శృంగేరి పీఠం వారు ఇంతటి మహాసభలను ఏర్పాటు చేశారు. ఎంతమంది జ్ఞానవంతులైతే అంత మంచిది, ఎంత అయితే అంత మంచిది, ఎంతమంది అయితే అంత మంచిది, కానీ ఒక్కొక్కరు ఎంత అయితే అంత మంచిది. అందుకోసం ముందుగా మనం జగద్గురువులకు నమస్కారం చెయ్యాలి. అందుకని ఈ బ్రహ్మణ్యుల పండితగ్రణుల ముందు ఏ రీతి బల్కింతువో మహాశారద, ఈ బ్రహ్మణ్యుల పండితగ్రణుల ముందు ఏ రీతి బల్కింతువో, అబ్రాజేంద్ర గభీర భావములు వ్యాహారములన్ నింపగా, అబ్రాజేంద్ర గభీర భావములు వ్యాహారములన్ నింపగా, ఓ బ్రాహ్మీ నిన్ను వేడుకొందో. ఈ బ్రహ్మణ్యుల పండితగ్రణుల
ముందు ఏ రీతి పల్కింతువో అబ్రాజేంద్ర గభీర భావములు వ్యాకారములన్నింపగా ఓ బ్రాహ్మీ నిన్ను వేడుకొందు పద సంయోగం వమోఘంబుగా పద సంయోగం వమోఘంబుగా శుభ్రత్రాకరమౌనుగాత సభా శుభ్రత్రాకరమౌనుగాత సభా నీ శోభామయాశీస్సులన్ శృంగేరి శృంగమందున బంగారపు చిలుకయొకటి భాషించునయా శృంగేరి శృంగమందున బంగారపు చిలుకయొకటి భాషించునయా సాంగము భారతి తీర్థంబు సాంగము భారతి తీర్థంబు అంగాంగము నిండిపోయెను అద్వైతంబై. ఈ పద్యం నాకు సాధించిన ప్రయోజనం తలుచుకుంటే నేను మాట్లాడలేనండి. ఒక 2 సంవత్సరాలు అయిందేమో కదా శృంగేరి వెళ్ళి, 2019 జూన్లో మా అంతటా మేము వెళ్ళాం. ఆవిడకి పెద్ద కోరిక. నాకేమిటంటే మామూలుగా అలవాటు పిలిస్తేనే వెళదామంటాను నేను. నాకు వెళ్ళాలని ఉంది, ఏం చేస్తాం, ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ ఒక బెంగళూరులో ఉండే ఒక అభిమానికి చెప్పి నేను వస్తున్నట్టు ఎవరికి చెప్పొద్దన్నాను. నాకు హడావుడు నచ్చదు. మనం సహజంగా దర్శనం చేసుకోలేము. ఎవరో వచ్చేస్తారు, అన్నీ వాళ్ళ దగ్గరుండి దేవుళ్ళందరినీ చూపిస్తారు, మన ఏమీ ఏడవనివ్వరు అక్కడ. మనం ఏడవాలి కదా అమ్మవారి దగ్గరే. ఎంత ఏకాంతంగా ఉంటే అంత మంచిది. వివిక్త దేశీ సేవిత్వం అరతిరి జన సంసది అన్నారు. జనానికి దూరంగా ఏకాంతంగా ఉంటేనే మన భక్తి ఫలిస్తుంది. సామూహికమైన భక్తి ఫలించడం కష్టమండి, అందరికీ తెలుసున్నదే. మనం ఏదో చేస్తాం, ఎందుకంటే నలుగురికి తెలుస్తుందని చేస్తాం. కానీ భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఏవి ఫలించాలన్నా ఏకాంతంగానే ఫలిస్తాయి. ఇంకో మనిషి ఉన్నాడు, భార్య అయినా సరే భర్త అయినా సరే ఉన్నాడు అంటే కపటత్వం వచ్చేస్తుంది లోపల. నేను ఏదో కాస్త జపం చేస్తున్నట్టు నటిస్తే ఆవిడ నన్ను గౌరవిస్తుందేమో అనే భంగం మాట కలుగుతుంది ఇక్కడ. ఎందుకది మనం ఒక్కడమే ఉన్నామనుకోండి, మనం జపం చేయగలిగితే చేద్దాం, లేకపోతే ఏడుద్దాం దేవుడి దగ్గర, చేయలేనయ్యా అని. శంకరాచార్య బాధపడ్డారు అలాగా. నజానే విలపనమ్మన, ఏడవడం కూడా తెలియదమ్మా నా కథ. మరి నీకేం తెలుసయ్యా, నన్ను పట్టుకుని ఇన్ని పుస్తకాలు రాసావు, ఇన్ని మాటలు చెప్పావంటే పరం జానే మాతక త్వదనుసరణం క్లేశకరణం. ఒక్క విషయం నాకు తెలుసు, నచాక్వానం ధ్యానం తదపి చ నజానే స్తుతి కథ, న మంత్రం నో యంత్రం తదపి చ నజానే స్తుతిమఖో, నజానే ముద్రాస్తే తదపి చ నజానే విలపనం. అన్నీ తెలియదంటావు, ఏం తెలుసు నీవన్నీ రాశావంటే ఒక్కడు తెలుసు, పరం జానే మాతక త్వదనుసరణం క్లేశకరణం. నిన్ను అనుసరిస్తే సమస్త కష్టాలు పోతాయన్న విషయం నాకు తెలుసు అన్నాడు. చాలు, అదొక్కడే చాలు. అంచేత నేను అనుసరిస్తున్నాను అంతే, ఏం చేస్తున్నానో నాకు తెలియదు. ఏమైనా ఉంటే నువ్వు చేయిస్తున్నావు. నాకు మంత్రం తెలియదు, యంత్రం తెలియదు, ఆహ్వానం తెలియదు, ముద్ర తెలియదు అని ఆయనంటే ఇక మన సంగతి తెలిసేది ఏమిటి? సంగీతం ఎవరికి బాగా తెలుసు అంటే శాస్త్రంలో చెబుతారు, సగమే చెబుతారు అందరూ. మిగిలిన సగం చాలా బాగుంటుంది. పశుర్వేత్తి శిశుర్వేత్తి, శిశుర్వేత్తి పశుర్వేత్తి, వేత్తి గానరసం ఫణిగి సయేవ శంకరో వేత్తి నారదో వేత్తివా నవా, అది మిగిలిన సగం.